డబ్బు సహకార రంగంలో విప్లవాత్మక మార్పులకి కేంద్ర ప్రభుత్వం బీజం వేసింది. 2025 సహకార రంగ మార్పులకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్సభ దీన్ని ఇప్పటికే పాస్ చేసింది. ఈ క్రమంలోనే త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని సహకార శాఖ మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. దీని ప్రకారం సహకార రంగంలో కావాల్సినటువంటి శిక్షణ, అలానే కోఆపరేషన్, కోఆర్డినేషన్ వీటికి సంబంధించినటువంటి సమన్వయ బాధ్యతల్ని ఈ యూనివర్సిటీ ద్వారా నిర్వహించేటువంటి ప్రణాళికని ఆయన ఆవిష్కరించారు. త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ అనేటువంటి పేరు దీనికి ఖరారు చేశారు. దీని మొదటి క్యాంపస్ గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. అమిత్ షా చేసినటువంటి ఈ ప్రసంగానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన ఎక్స్ అకౌంట్లో పొందుపరిచారు. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కొత్త యూనివర్సిటీని ప్రతిపాదిస్తున్నారు. ఈ 2025 సహకార యూనివర్సిటీ బిల్లులో క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. దీనిలో ఆనంద్, గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గతంలో కూడా మనం చరిత్రని తీసుకుని చూస్తే కనుక సహకార పాల ఉద్యమానికి కేంద్ర స్థానంగా ఆనంద్ని పరిగణిస్తారు. అమూల్ పాల ఉత్పత్తి కేంద్రం ఆనంద్ నుంచే పనిచేస్తుంది. అందుకనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని కేంద్రంగా చేసుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గుజరాత్ ఆధ్వర్యంలో త్రిభువన్ సహకారి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ అతి త్వరలోనే ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందనేటువంటి ప్రకటనను కూడా కేంద్ర మంత్రి చేశారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. కేంద్ర యూనివర్సిటీ స్థాయిలో త్రిభువన్ సహకారి యూనివర్సిటీని ప్రతిపాదిస్తున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన లోక్సభలో ప్రతిధ్వనించింది. మచిలీపట్నం ఎంపీ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాలశౌరి ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణాది క్యాంపస్ని అమరావతిలో అలాట్ చేయాలి, అమరావతికి కేటాయిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన భూములని కేటాయించే విధంగా ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రతిపాదన చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలిస్తామనేటువంటి ప్రకటన చేసింది. ఒకవేళ ఇది రియాలిటీలో కనుక జరుగుతుంది, ఎందుకంటే మొదటి క్యాంపస్ కాబోతుంది, దేశంలోనే మొదటి సహకార రంగంలో చేయబోయేటువంటి యూనివర్సిటీ. అలానే దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ అండ్ అండర్టేక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ రిలేటెడ్ ఏరియాస్. అంటే ఈ రంగంలో ఇప్పటివరకు ఇది చాలా అతిపెద్ద రంగం, చాలామంది ఆధారపడి ఉన్నటువంటి రంగం, ఒక విధంగా చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా మిగిలిపోయినటువంటి రంగం. ఇప్పుడు దాన్ని కొత్తగా ఒక పంధాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే సహకార రంగంలో విద్యాబోధన, అలానే శిక్షణ, నైపుణ్య శిక్షణ, దానికి కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నిటినీ కూడా కాంబినేషన్ చేస్తూ ఈ సహకారి యూనివర్సిటీని ప్రతిపాదించింది. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ మొదటి కేంద్రం ఆనంద్లో ఏర్పాటు కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరింపజేసేటువంటి ప్రయత్నంలో వల్లభనేని బాలశౌరి చేసినటువంటి ప్రకటన ప్రకారం కేంద్ర ప్రభుత్వం కనుక సానుకూల నిర్ణయం తీసుకుంటే రెండో క్యాంపస్ దక్షిణాది కేంద్రంగా అమరావతిలో రెండో క్యాంపస్ ఏర్పాటయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకి భూముల్ని కేటాయించారు. అలానే ఒక ఎడ్యుకేషన్ సిటీనే విజ్ఞాన నగరం అనేటువంటి పేరుతో అక్కడ కేటాయించి భూములు అలాట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త యూనివర్సిటీ ప్రతిపాదనకి కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఇమీడియట్గా అమరావతిలో భూములు కేటాయించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఆనంద్లో మొదటి క్యాంపస్ ఏర్పడబోతుంది, రెండో క్యాంపస్ అమరావతికి రాబోతుందా అనేటువంటి ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే సమాధానం చెప్పబోతుంది. సహకార రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ప్రతిపాదిస్తూ ఈ 2025 బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రపోజ్ చేసింది. లోక్సభ ఈ బిల్లుని ఆమోదించింది. రాజ్యసభలో దీనిపైన చర్చ జరగబోతుంది. అతి త్వరలోనే త్రిభువన్ సహకారి యూనివర్సిటీ కళ సాకారం కాబోతుంది. ఇక అమరావతి క్యాంపస్ పైన కేంద్రం అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సహకార రంగంలో విప్లవాత్మక మార్పులకి కేంద్ర ప్రభుత్వం బీజం వేసింది. 2025 సహకార రంగ మార్పులకు సంబంధించినటువంటి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్సభ దీన్ని ఇప్పటికే పాస్ చేసింది. ఈ క్రమంలోనే త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని సహకార శాఖ మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించారు. దీని ప్రకారం సహకార రంగంలో కావాల్సినటువంటి శిక్షణ, అలానే కోఆపరేషన్, కోఆర్డినేషన్ వీటికి సంబంధించినటువంటి సమన్వయ బాధ్యతల్ని ఈ యూనివర్సిటీ ద్వారా నిర్వహించేటువంటి ప్రణాళికని ఆయన ఆవిష్కరించారు. త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ అనేటువంటి పేరు దీనికి ఖరారు చేశారు. దీని మొదటి క్యాంపస్ గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. అమిత్ షా చేసినటువంటి ఈ ప్రసంగానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన ఎక్స్ అకౌంట్లో పొందుపరిచారు. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కొత్త యూనివర్సిటీని ప్రతిపాదిస్తున్నారు. ఈ 2025 సహకార యూనివర్సిటీ బిల్లులో క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు.
దీనిలో ఆనంద్, గుజరాత్లో ఉన్నటువంటి ఆనంద్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గతంలో కూడా మనం చరిత్రని తీసుకుని చూస్తే కనుక సహకార పాల ఉద్యమానికి కేంద్ర స్థానంగా ఆనంద్ని పరిగణిస్తారు. అమూల్ పాల ఉత్పత్తి కేంద్రం ఆనంద్ నుంచే పనిచేస్తుంది. అందుకనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని కేంద్రంగా చేసుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ గుజరాత్ ఆధ్వర్యంలో త్రిభువన్ సహకారి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ అతి త్వరలోనే ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందనేటువంటి ప్రకటనను కూడా కేంద్ర మంత్రి చేశారు. ఈ క్రమంలోనే పార్లమెంట్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. కేంద్ర యూనివర్సిటీ స్థాయిలో త్రిభువన్ సహకారి యూనివర్సిటీని ప్రతిపాదిస్తున్నటువంటి నేపథ్యంలో దక్షిణాది క్యాంపస్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన లోక్సభలో ప్రతిధ్వనించింది. మచిలీపట్నం ఎంపీ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాలశౌరి ఈ ప్రతిపాదన చేశారు. దక్షిణాది క్యాంపస్ని అమరావతిలో అలాట్ చేయాలి, అమరావతికి కేటాయిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన భూములని కేటాయించే విధంగా ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రతిపాదన చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా పరిశీలిస్తామనేటువంటి ప్రకటన చేసింది. ఒకవేళ ఇది రియాలిటీలో కనుక జరుగుతుంది, ఎందుకంటే మొదటి క్యాంపస్ కాబోతుంది, దేశంలోనే మొదటి సహకార రంగంలో చేయబోయేటువంటి యూనివర్సిటీ. అలానే దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ అండ్ అండర్టేక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ రిలేటెడ్ ఏరియాస్. అంటే ఈ రంగంలో ఇప్పటివరకు ఇది చాలా అతిపెద్ద రంగం, చాలామంది ఆధారపడి ఉన్నటువంటి రంగం, ఒక విధంగా చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా మిగిలిపోయినటువంటి రంగం. ఇప్పుడు దాన్ని కొత్తగా ఒక పంధాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే సహకార రంగంలో విద్యా బోధన, అలానే శిక్షణ, నైపుణ్య శిక్షణ, దానికి కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్, ఇవన్నిటిని కూడా కాంబినేషన్ చేస్తూ ఈ సహకారి యూనివర్సిటీని ప్రతిపాదించింది. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ మొదటి కేంద్రం ఆనంద్లో ఏర్పాటు కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరింపజేసేటువంటి ప్రయత్నంలో వల్లభనేని బాలశౌరి చేసినటువంటి ప్రకటన ప్రకారం కేంద్ర ప్రభుత్వం కనుక సానుకూల నిర్ణయం తీసుకుంటే రెండో క్యాంపస్ దక్షిణాది కేంద్రంగా అమరావతిలో రెండో క్యాంపస్ ఏర్పాటయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకి భూముల్ని కేటాయించారు. అలానే ఒక ఎడ్యుకేషన్ సిటీనే, విజ్ఞాన నగరం అనేటువంటి పేరుతో అక్కడ కేటాయించి భూములు అలాట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త యూనివర్సిటీ ప్రతిపాదనకి కనుక కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఇమీడియట్గా అమరావతిలో భూములు కేటాయించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఆనంద్లో మొదటి క్యాంపస్ ఏర్పడబోతుంది, రెండో క్యాంపస్ అమరావతికి రాబోతుందా అనేటువంటి ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే సమాధానం చెప్పబోతుంది. సహకార రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ప్రతిపాదిస్తూ ఈ 2025 బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రపోజ్ చేసింది. లోక్సభ ఈ బిల్లుని ఆమోదించింది. రాజ్యసభలో దీనిపైన చర్చ జరగబోతుంది. అతి త్వరలోనే త్రిభువన్ సహకారి యూనివర్సిటీ కళ సాకారం కాబోతుంది. ఇక అమరావతి క్యాంపస్ పైన కేంద్రం అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.